హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాచ్ టైం పెంచే ఎపిసోడ్ 5. ఒక వీడియోని ఒక వ్యూవర్ అనేది మీ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాల వీడియో 10 నిమిషాలు చూస్తే మనకు ఎంత వస్తుంది? 10 నిమిషాలు మాత్రమే వస్తుంది. అదే ఇంకో వ్యూవర్ అనేది ఇంకో వీడియో చూస్తే 2 వీడియోలు కలిసి 20 నిమిషాలు అవుతుంది. అంటే 10 నిమిషాలు ఇంకో 10 నిమిషాలు 20 నిమిషాలు వస్తుంది. కనుక ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఒక వ్యూవర్ అనేది ఒక వీడియోనే చూడడం కాకుండా ఇంకో వీడియోని చూసేలా ఎట్లా చేయాలి అంటే ఈ రోజు టాపిక్. కనుక వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మన టార్గెట్ 4000 గంటలు. సో 4000 గంటల నుండి ఫాస్ట్గా రావాలంటే మనం ఏం చేయాలి? ఒక వ్యూవర్ అండ్ మల్టిపుల్ వీడియోస్. ఇది ఎలా ఉంది? చాలా బాగుంది కదా. ఇట్లా చూడడం వల్ల ఏంటి, వాచ్ టైం అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది కదా. అది ఎలానో ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మన ఛానల్లోని ప్రతిరోజు ఇటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సో ఫస్ట్ స్ట్రాటజీ, రిలేటెడ్ వీడియోస్ అనేది ఎప్పుడు కూడా చేయాలి. రిలేటెడ్ వీడియోస్ ఏంటంటే ఒక వీడియో అనేది మనం అప్లోడ్ చేసిన తర్వాత దానికి రిలేటెడ్గా ఇంకో వీడియో కూడా ఉండాలి. అంటే 2 వీడియోలు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోజు వీడియో వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేయాలి ఈ టాపిక్ పైన వీడియో చేశారనుకోండి, నెక్స్ట్ డే వాచ్ టైం కంప్లీట్ చేయడానికి 5 రీజన్లు ఈ విధంగా ఉండాలన్నమాట. ఇట్లా రిలేటెడ్గా 2 వీడియోలు చేశారనుకోండి, ఒక వీడియో చూసిన వ్యూవర్కి ఇంకో వీడియో మీ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. అట్లా చేయడం వల్ల ఇంకో వీడియో కూడా చూస్తారు. దానివల్ల ఏంటంటే 2 వీడియోల నుంచి మనకి ఎట్లా 10 నిమిషాలు ఉంటే 20 నిమిషాలు వస్తుంది. 5 నిమిషాలు ఉంటే 10 నిమిషాలు వస్తుంది. అదే 20 నిమిషాలు ఉంటే ఆ కంటెంట్ బట్టి ఎంత వస్తుంది? 40 నిమిషాలు వస్తుంది. సో ఇట్లా వాచ్ అవర్స్ అనేది మనం ఫాస్ట్గా తెచ్చుకోవచ్చు. సో స్ట్రాటజీ 2, ఎండ్ స్క్రీన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వీడియోని మనం అప్లోడ్ చేసిన తర్వాత ఒక వ్యూవర్ చివరి వరకు చూశారనుకోండి, ఎండ్ స్క్రీన్లో కూడా మీరు ఇంకో 2 వీడియోలు ఇస్తే ఆ వ్యూవర్ డెఫినెట్గా రెండిట్లో ఏదో ఒకటి క్లిక్ చేసి చూస్తారు. దాని ద్వారా కూడా ఒక వీడియో నుంచి ఇంకో వీడియోకి మనం షిఫ్ట్ చేస్తున్నట్టు ఉంటుంది. కనుక ఎప్పుడైనా సరే ఎండ్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. ఈ ఎండ్ స్క్రీన్ అనేది చాలామంది అవాయిడ్ చేస్తుంటారు. గుర్తుపెట్టుకోండి, ఒక వీడియో చూసిన తర్వాత మీ వీడియో నుంచి వేరే ఛానల్కి షిఫ్ట్ అయిపోతారు వచ్చిన వ్యూవర్. అట్లానే మీరు ఎండ్ స్క్రీన్ యూజ్ చేస్తే మీ వీడియో అనేది ఎండింగ్ అయ్యే చివరి 20 సెకండ్స్ ముందు 2 వీడియోలు అనేది చూపిస్తుంది. ఆ వీడియోలో ఏదో ఒకటి క్లిక్ చేసి చూస్తారు కదా. దానివల్ల ఒక వీడియో నుంచి మరొక వీడియోకి మనం షిఫ్ట్ చేసి దాంట్లో నుంచి కూడా వాచ్ టైం అనేది తెచ్చుకునేలా ఉంటుంది. అండ్ ఇంకో మిస్టేక్స్ కూడా మీరు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఎండ్ వరకు వెళ్ళిపోతున్నప్పుడు వెయిట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, లేదంటే బాయ్ అనుకుని ఇట్లా చెప్తుంటారు. బట్ అట్లా చెప్పకూడదు ఎప్పుడు కూడా. మనకు వాచ్ టైం ఫాస్ట్గా రావాలంటే దీనికి రిలవెంట్గా ఇంకో వీడియోస్ కూడా ఉంది. ఆ వీడియో అనేది ఎండ్ స్క్రీన్లో ఇచ్చా, ఆ వీడియో చూడండి. లేదంటే తర్వాత ఆ వీడియో వస్తుంది, ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది అనుకుని ఇట్లా చెప్పారనుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ ఆ వీడియో చూస్తే ఆ 2 వీడియోస్ నుంచి వాచ్ టైం అనేది మనకు చాలా ఫాస్ట్గా వస్తుంది. ఈ విధంగా కూడా మనం షిఫ్ట్ చేయొచ్చు. స్ట్రాటజీ 3, మూడో వీడియో అనేది చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ. దీన్ని మాత్రం అస్సలు మిస్ చేయకూడదు. ఇంతవరకు ఎవరు చెప్పు ఉండరేమో నాకు తెలిసి. మిడ్ వీడియో బ్రైడ్. ఇది ఎప్పుడైనా విన్నారా? అస్సలు వినలేదు. మిడ్ వీడియో బ్రైడ్ అంటే ఏంటనేది ఇప్పుడు క్లియర్గా చెప్తా. మీరు ఒక వీడియోని షూట్ చేస్తున్నప్పుడు ఆ వీడియో మధ్యలోనే చెప్పాలన్నమాట. ఎట్లా అంటే, ఎందుకంటే ఆ వీడియో అప్లోడ్ చేస్తారు కదా, ఆ మధ్యలోనే ఏం చెప్తారంటే నెక్స్ట్ వీడియో అనేది పలానా వీడియో రాబోతుంది, ఆ వీడియో చూడండి, లేదా నెక్స్ట్ వీడియో అనేది ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను అండ్ ఆ వీడియో అనేది చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. అందులో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఏదైతే అప్లోడ్ చేశారో దానికి రిలేటెడ్ పాయింట్ అనేది చెప్పండి, సరిపోతుంది. సో నెక్స్ట్ వీడియోకి డైవర్ట్ చేయాలన్నమాట. అదే మిడ్ వీడియో బ్రైడ్ అనమాట. సో అట్లా, ఎందుకంటే ఇప్పుడు వీడియో మధ్యలోనే ఇట్లా మనం స్టార్టింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నప్పుడు మధ్యలోనే ఏంటంటే పలానా వీడియో అనేది ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను, ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి, క్లియర్గా మీకు తెలుస్తుంది అనుకుని ఇట్లా అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి 30 సెకండ్ల తర్వాత నెక్స్ట్ వీడియో గురించి చెప్పండి. పలానా వీడియో నేను తీసుకురాబోతున్నా, లేదంటే ఆల్రెడీ నేను ఒక వీడియోని అప్లోడ్ చేసి ఆ వీడియో చూడండి అనుకోండి. అంటే 30 సెకండ్లు లేదంటే 1 మినిట్లో ఇట్లా మీరు నెక్స్ట్ వీడియో గురించి చెప్పారనుకోండి, ఆ వీడియో చూడండి అనుకొని చెప్తుంటే వచ్చిన వ్యూవర్స్కి ఎట్లా అంటే మైండ్లో రన్ అవుతుంటుంది. ఓకే, ఆ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది, ఎలాగైనా ఆ వీడియో చూడాలి అన్న ఫీల్ వాళ్ళకు కూడా కలుగుతుంది. వెంటనే క్లిక్ చేసి చూస్తారు ఒక వీడియో అనేది చివరి వరకు అయిపోయిన తర్వాత. సో స్ట్రాటజీస్ నెంబర్ 4, ఇది చాలా ఇంపార్టెంట్. ప్లేలిస్ట్. చాలా వీడియోస్లో ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకోండి అనుకుని ఎప్పుడు కూడా మనం ప్లేలిస్ట్ అనేది మెయింటెనెన్స్ చేయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎపిసోడ్స్ అనేది స్టార్ట్ చేస్తాను కదా, ఫస్ట్ ఎపిసోడ్ అనేది అదే ప్లేలిస్ట్లో అప్లోడ్ చేస్తాను, నెక్స్ట్ సెకండ్ ఎపిసోడ్ కూడా అందులోనే, మూడో ఎపిసోడ్ అందులోనే, 4, 5, 6, 7 ఇట్లా అప్లోడ్ చేస్తూనే ఉంటా. కనుక ఒక వ్యూవర్ అనేది ఫస్ట్ ఎపిసోడ్ చూశారనుకోండి, సెకండ్ ఎపిసోడ్ ఉంటుంది అన్న ఫీల్ ఉంటుంది కదా వాళ్ళకి కూడా. కనుక అట్లా అనమాట ప్లేలిస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ యూజ్ అవుతుంది. ఇదే కాకుండా మీకు ఇంకో విధంగా కూడా ఉపయోగపడుతుంది. ఎట్లా అంటే ఒక వ్యూవర్ అనేది మీ వీడియో చివరి వరకు చూసిన తర్వాత నెక్స్ట్ వేరే వాళ్ళ వీడియోస్ ఆ వీడియో అనేది ప్లే అవ్వకుండా ప్లేలిస్ట్ మీరు క్రియేట్ చేశారనుకోండి, ఆ ప్లేలిస్ట్లో ఉన్న వీడియో చూస్తే నెక్స్ట్ మళ్ళీ మీ వీడియోనే ప్లే అవుతుంది.
అట్లా వచ్చిన వ్యూవర్ అనేది అన్ని వీడియోలన్నీ కంప్లీట్ చేసేస్తారు. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్క వీడియో నుంచి మనకు వాచ్ టైం అనేది వస్తూనే ఉంటుంది. 2 వీడియోలు చూస్తే అది 10 నిమిషాలు ఉంటే 20 నిమిషాలు వస్తుంది. అట్లానే 4 వీడియోస్ చూస్తే అది 10 నిమిషాలు వేసి ఉంటే మనకెంత 40 నిమిషాలు వస్తుంది. ఇట్లా ఎన్ని వీడియోలు ఉంటే వచ్చిన వ్యూవర్ చూసే బట్టి ఉంటుంది కనుక ప్లేలిస్ట్ అనేది మెయింటెనెన్స్ చేయండి. సో స్ట్రాటజీ నెంబర్ 5 ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియో టీజర్ అనేది డెఫినెట్గా చెప్పాలి. అది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఛానల్ కంటే నా వీడియోస్కి రిలేటెడ్గా నేను చెప్తా, మీ రిలేటెడ్గా మీరు అనుకోండి. అంటే మీరే కంటెంట్ చేస్తున్నారంటే దానికి రిలేటెడ్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకు వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అనేది ఎందుకు రావట్లేదు, నెక్స్ట్ ఆ వీడియోని మీ ముందుకు తీసుకురాబోతున్నా, ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసు కదా అనుకొని ఇట్లా చెప్తా. లేదంటే ఆ వీడియో మిస్ అయిపోతారేమో, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఆ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ దాకా వస్తుంది, ఇట్లా అనమాట. నెక్స్ట్ వీడియో టీజర్ అనేది ఇట్లా ఇవ్వాలి. మనం ఎప్పుడైనా సరే ఇటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ స్ట్రాటజీస్ని ఉపయోగిస్తేనే మన ఛానల్ గ్రో అవుతుంది, మనకు కావాల్సిన వాచ్ టైం సబ్స్క్రైబర్స్ అందరూ వస్తారు. ఇట్లా మనం ఎప్పుడైతే వీడియో అనేది ఈ స్ట్రాటజీస్ని ఫాలో అవుతూ స్టార్ట్. సో ఇదనమాట, ఈ స్ట్రాటజీస్ని ఫాలో అవ్వండి. దెన్ ఇప్పటి వరకు మనం చేసింది ఏంటి, ఒక టాపిక్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దెన్ ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి క్యూరియాసిటీ ఉండే టైటిల్ ప్లస్ థంబ్నెయిల్ అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవాలి ఏంటనేది కూడా తర్వాత ఫస్ట్ 30 సెకండ్లు అనేది ఎట్లా వచ్చిన వ్యూవర్కి ఎట్లా మనం ఉంచాలి, ఎట్లా స్ట్రాంగ్గా ఇవ్వాలి ఏంటనేది కూడా ఆ టాపిక్ పైన కూడా చేస్తాం. ఒక వీడియో నుంచి ఇంకో వీడియోకి వచ్చిన వ్యూవర్కి ఎట్లా షిఫ్ట్ చేయాలన్నది కూడా ఇవన్నీ మనం చూసాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియో అనేది ఇంకా పెద్ద క్వశ్చన్ అనేది ఉండబోతుంది. అదేంటంటే లాంగ్ వీడియోస్ అనేది ఎంత డ్యూరేషన్ ఉండాలి, అంటే ఎన్ని నిమిషాలు వీడియో చేయాలి అన్న క్వశ్చన్ అనేది ప్రతి ఒక్కరు ఉంటుంది కదా. సో ఆ వీడియో అనేది ఆ ఎపిసోడ్ 6లో ఉంటుంది. ఆ వీడియోని మీ ముందుకు తీసుకురాబోతున్నా. సో ఆ వీడియో అనేది అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే మనం ఎన్ని నిమిషాలు వీడియో చేస్తే వాచ్ టైం అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది అన్నది ఆ ఎపిసోడ్ 6లో చెప్తా. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా. కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. నేను ఆ వీడియో అనేది అప్లోడ్ చేసిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ కామెంట్ సెక్షన్లో ఎపిసోడ్ 6 అని కామెంట్ చేయండి, డెఫినెట్గా తీసుకొస్తా. కనుక ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారా ఆశిస్తున్నా. సో నెక్స్ట్ ఎపిసోడ్ 6లో మళ్ళీ కలుద్దాం.